నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లీల సుప్రియ అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శ్యామల, ఈఓఆర్డి శైలజారాణి, పిహెచ్ఎన్ సరోజనమ్మ, హెల్త్ సూపర్వైజర్ అక్కులప్ప, ఉప సర్పంచ్ గవ్వల శ్రీరాములు, వార్డ్ మెంబర్ కొత్తమిద్ది నాగభూషణ, ఏఎన్ఎంలు, వెలుగు సిబ్బంది, సచివాలయ సిబ్బంది, రైతులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్యామల, గ్రామ సర్పంచ్ సుప్రియ మాట్లాడుతూ అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి గ్రామ సభలు ఉపయోగపడతాయని తెలిపారు. హెల్త్ సూపర్వైజర్ అక్కులప్ప మాట్లాడుతూ నార్పల గ్రామంలో క్యాన్సర్ మీద ఒక ప్రోగ్రాం చేపడుతున్నామని తెలిపారు. మీ ప్రజలకు మీకు ఏవైనా మీ ఏరియాలలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు ఈ గ్రామ సభలో తెలియజేస్తే మేము అవి రాసుకొని నిదానంగా అన్ని పరిష్కరిస్తాము. ఈ అవకాశం ఇచ్చినందుకు. నార్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చాము. ప్రతి గ్రామ సభలో మాట్లాడుకున్నట్లుగానే ఈసారి కూడా మన గ్రామ సభలో మనం ఏమైతే నిర్ణయించుకుంటున్నామో, మనకి ఏమైతే అవసరాలు ఉన్నాయో, ఏమైతే ఏ విధంగా తీర్చుకోగలమో వాటి గురించి డిస్కస్ చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ తీరిపోతాయేమో. ముఖ్యంగా మనకు ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని మేడలున్నా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఈ డబ్బులు మేడలు ఏమున్నా కానీ వృథానే. అందుకోసం కాలానుగుణంగా వచ్చే మార్పులకు మనం అనుగుణంగా వాటిని పరిష్కరించుకోగలిగితే మిగతావన్నీ ఈజీగా సాధించుకోవచ్చు. ముఖ్యంగా నార్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ఇప్పుడు ఒక సర్వే జరుగుతున్నది. క్యాన్సర్ అంటే 18 రకాల సర్వీసెస్ ఇస్తున్నాం, కానీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న సర్వేలో భాగంగా క్యాన్సర్ అని ఒక ప్రోగ్రాం జరుగుతోంది. ముఖ్యంగా వాటికి 18 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు అందరికీ చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు 30 గంటల నుంచి సరే పెద్ద దాని గురించి ఓసారి మనం మా ఉన్నతాధికారులకు తెలియజేస్తాము. రాత్రి పూట డాక్టర్లు ఉండడం లేదు, వాస్తవం. అందరికి గవర్నమెంట్ కూడా తెలుసు ఆ విషయము. కానీ మీరు చెప్పినారు కాబట్టి ఆ విషయం మేము నోట్ చేసుకుని మా ఉన్నతాధికారులకు తెలియజేసి ఉండేది ఎట్లా మాట్లాడతాం పెద్ద. థ్యాంక్ యూ. బాలింతలు గాని గర్భవతులు గాని ఎవరైనా ఉంటే మా ఆశలు ప్రతిరోజు మీ ఇళ్ల దగ్గరకు వస్తారు కదా, వచ్చినప్పుడు ఏమన్నా మీకు రిస్క్ ఉంటే తెలియజేయండి. తర్వాత మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పినాడు బ్రదర్ సార్. ఆ సార్ అప్పుడు మేము ఏం చేయాలంటే, మనం స్నానం పోయినప్పుడు ప్రతిసారి మనము తడుపుకుంటూ ఉండాలి. బ్రష్ తడుపుకుంటే ఏమన్నా చిన్న గడ్డలు ఉంటే అవి ముట్లు ముందు వచ్చే గడ్డలు లేని కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. అది నొప్పి లేని గడ్డ. ఖచ్చితంగా ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది. అది ఫస్ట్ స్టేజ్ లో ఉంటే చూసుకోగలం, సెకండ్ థర్డ్ అంటే ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మనము మన లేడీస్ కి ఏమన్నా ప్రాబ్లం వచ్చిన వెంటనే మీ సచివాలయంలో 1, 2, 3, 4 సచివాలయంలో ఎమ్మెల్యే సిహెచ్ఓస్ అని కొత్తగా వచ్చారు, బిఎస్సీ నర్సింగ్ సిస్టర్స్, వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మేము ఎన్సీడీ ప్రోగ్రామ్ అని ఒకటి చేస్తున్నాం. అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే అవి ఒకరి నుంచి ఒకరు అంటుకోకుండా, బీపీ, షుగర్, క్యాన్సర్ అట్లాంటివి. బీపీ అనేది నాకు ఎందుకు వస్తుందిలే అని అనుకోకూడదు. ఇప్పుడు 30 years వాళ్ళకు మనము నార్పల మండలము నార్పల మేజర్ గ్రామ పంచాయతీ నందు ఈ స్టాచ్యుటరీ గ్రామ సభ జనవరి 2వ తేదీ జరపవలసిన గ్రామ సభ వాయిదా పడి ఈ రోజు మనం 4వ తేదీ జరుపుకుంటున్నాము. ఈ సమావేశము సర్పంచ్ గారి అధ్యక్షతన నిర్వహించబడుతుంది. సమావేశమునకు మెడికల్ సిబ్బంది మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, హాజరైన ఉపాధి హామీ పథకం సంబంధించిన వారు, గ్రామ ప్రజలు, ఏఎన్ఎంలు, తర్వాత హాజరైన వెలుగు సిబ్బంది అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, మనం సంవత్సరంలో 4 గ్రామ సభలు జరుపుకుంటాం. మనం గ్రామ పంచాయతీలో జరిపే గ్రామ పంచాయతీ సభ వేరు, ఇది ఊరందరికీ మన గ్రామ పంచాయతీలో జరిపే గ్రామ సభలు వేరు. అంటే మొత్తము మనము గ్రామ సభలు దండోరా వేయించి ఊరు ప్రజల అందరినీ
సమావేశపరచుకొని మనము ఈ ప్రత్యేక గ్రామ సభలు జరుపుకుంటాం. ఈ గ్రామ సభలు ఎప్పుడు జరుపుకుంటాము? ఏప్రిల్ 14వ తేదీ ఒకటి, జూలై 1వ తేదీన ఇంకొకటి, అక్టోబర్ 3 ఒకటి, తర్వాత జనవరి 2వ తేదీ ఒకటి. ఇలా ప్రతి సంవత్సరము 4 గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని జరిగి ఈ గ్రామాలలో ఎక్కడైతే గ్రామ సభలు జరుపుతామో ఆ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఆర్థిక కార్యకలాపాలు గాని, గ్రామ పంచాయతీ ఖర్చు పెట్టిన నిధులు గాని, గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులను గాని అన్ని సమీక్షించుకొని తిరిగి ఈ గ్రామ పంచాయతీలో ఏమి అవసరాలున్నాయో వాటిని గుర్తించి వాటికి అనుగుణంగా మనం ఒక ప్రణాళికలను తయారు చేసుకోవడానికి ఈ గ్రామ సభల లక్ష్యముగా మన నార్పల మండలము కరువు మండలంగా ప్రకటించినారు. కరువు మండలంగా ప్రకటించడానికి కారణాలు కూడా మీకు అందరికీ తెలుసు. ఎక్కడైతే నీటి కొరత ఉంటుందో, పశువుల మేత తగ్గుతుందో, ఈ రకంగా మనకి రాబోయే ఇబ్బందులను గుర్తించుకొని వాటిని ఏ రకంగా అధిగమించాలా, గ్రామ పంచాయతీ ద్వారా మనము ఏ పనులు ఈ నీటి ఎద్దడి నివారించడానికి గాని, పశువుల మేతకు గాని, వ్యవసాయ రంగానికి గాని ఏ రకంగా నేనేం చెప్తానంటే, ఒక నిమిషం 2 నెలల నుంచి పంచాయతీలో కంప్లైంట్ రిజిస్ట్రేషన్ పెట్టినాం. నేను ఇప్పుడు కూడా ఏం చెప్తాను, మేము గ్రామ సభ పెట్టినప్పుడే కాకుండా మీకు వచ్చిన ఇబ్బందులు వచ్చి బుక్లో ఎంటర్ చేస్తే ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తాము చెప్తున్నారు. నార్పల గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగే గ్రామ ప్రజలకు నార్పల మండల అధికారులకు మరియు గ్రామ ప్రజలకు ఇక్కడ గ్రామ సభలు నిర్వహించడం చాలా సంతోషం. నా పేరు KLN ప్రసాద్.